హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సొరకాయతో సూప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సూప్ కోసం లేదా సొరకాయని తీసుకోవాలి. లేదా సొరకాయతోనే సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సొరకాయ పైన ఉన్న తొక్కని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్ వరకు ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన సొరకాయ ముక్కలను చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, అందులోకి 1 స్పూన్ వరకు బాగా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి సొరకాయ పేస్ట్‌ని వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మీకు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ వరకు మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సొరకాయ సూప్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ సూప్ రెడీ. ఇది వెయిట్ లాస్ కావాలనుకునే వారికి చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే మీ ఫ్రెండ్స్, నైబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.